నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదు ఆరు వార్డుల్లో ఓటర్ జాబితా సవరణను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పోలియో రహిత సమాజ సాధనలో అందరూ భాగస్వాములు కావాలి. కమిషనర్ రామప్పల్ నాయుడు. అలింకో సహకారంతో భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ. తెనాలి భవిత సెంటర్లో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో 30 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ జయంతిబాబు విద్యార్థులకు ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2,45,500 విలువైన 19 ఎంఆర్ కిట్లు, 1 బ్రెయిలీ కిట్, 5 హియరింగ్ ఎయిడ్స్, 3 వీల్ చైర్లు, 2 రోలేటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం వల్ల వారి విద్యాభ్యాసంతో పాటు రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ మేకల శివనాగమల్లేశ్వరరావు, ఎంఏఎస్ బాలాజీరావుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా, భవిత సెంటర్ ఉపాధ్యాయులు సునీత, రజని, జయమ్మ, సిఆర్పి శ్రీదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు. తీసుకొచ్చేసి ఇక్కడ కలరు నేర్పించవచ్చు, వెజిటేబుల్ నేర్పించవచ్చు, సైజు నేర్పించవచ్చు, అలా ఉంటుంది అనమాట. తర్వాత ఈ వరుసగా ఒక్క వెజిటేబుల్ ఒక బాగా నేర్పించామనుకో, మళ్ళీ సెకండ్ది నేర్పించాలంటే మళ్ళీ ఇది ఫీడ్బ్యాక్ ఇస్తాము. అంటే ఇదేంటో గుర్తించు అని, అది గుర్తించాడంటే నెక్స్ట్లోకి వెళ్ళిపోతాము. ఇలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క లెటర్ కానీ ఒక్కొక్క ఐటెం కానీ నెలలు పట్టచ్చు, ఒక్కొక్కటి వారంలో గుర్తించవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క క్లాస్ తీసుకుంటాము. మన స్థానిక భవిత సెంటర్లో ఈరోజు సర్వశిక్షా అభియాన్ వారు అందజేసినటువంటి కిట్స్ని సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అందజేయడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీల్ చైర్స్, రొటేటరు, అదేవిధంగా బ్రెయిలీ కిట్టు, హీరింగ్ ఎయిడ్స్, ఇలా డిఫరెంట్గా పిల్లలకి ఏ అవసరమో అవన్నీ అవసరాలను గుర్తించి ఆ పిల్లవాడికి ఇవి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా 2,50,000 ఖరీదు చేసేటటువంటి వస్తువుల్ని ఈ పాఠశాలలో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులని ఈరోజు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వీటి యొక్క ప్రత్యేకతను వివరించి, అదేవిధంగా ఏ విధంగా వీటిని ఉపయోగించుకొని తమ బిడ్డల యొక్క అవకల్యానికి అభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నటువంటి ఆ అవకల్యాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని గురించి ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ప్రత్యేక పిల్లవాడికి ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి ఎంఆర్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి వీల్ చైరు, అదేవిధంగా రిలేటెడ్ వాకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ తరఫు నుంచి పూర్తిగా పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కనుక మానసికంగా ఎవరైతే వైకల్యత కలిగి ఉన్నారో వారిలో నుండి మార్పులు తీసుకురావడానికి గవర్నమెంట్ నుంచి ₹1,000 ఖర్చు చేసి ఎల్ఎంకో ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి ఎంఆర్ కిట్ ద్వారా పిల్లల యొక్క మానసిక స్థితిని పెంపొందించి వారిని కూడా సాధారణ పిల్లలతో కలిపి విద్యను అందించడానికి ఇచ్చినటువంటి కిట్లను తల్లిదండ్రులు పిల్లలకు ఉపయోగపడేలా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే నడవలేకుండా ఉన్నారో వారికి ఇస్తున్నటువంటి వీల్ చైర్ కూడా వారి పిల్లలకు చక్కగా వినియోగిస్తూ వారికి ఉపయోగపడేలా చూసుకోవాలి. ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి ఇచ్చిన ఈ కిట్స్లు అందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాలని కోరుతూ పట్టణ
పట్టణంలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పట్టణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి మువ్వా యేసుబాబు తెలిపారు. 0 నుండి 5 ఏళ్లలోపు ఉన్న 11,632 మంది చిన్నారులకు పోలియో చుక్కలు మందు వేయడానికి పట్టణ వ్యాప్తంగా 58 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రానికి తీసుకొచ్చి తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని కోరారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు జూన్ 28వ తారీఖు అనగా రేపు ఆదివారం నేషనల్ ఇమ్యునైజేషన్ డే, జాతీయ పల్స్ పోలియో ప్రోగ్రాం, పోలియో నివారణ ప్రోగ్రాం జరుగుతుందండి. సో దీనికి 0 to 5 years అంటే 5 సంవత్సరాలు నిండిన పిల్లల వరకు, సో పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మన తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 11,672 మంది పిల్లలు ఉన్నారండి. సో వీళ్ళందరికీ 58 బూతుల్లో, మన తెనాలి మున్సిపాలిటీ టౌన్ పరిధి వరకు 58 పల్స్ పోలియో బూతుల్లో చుక్కలు వేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా బూతుల్లో వచ్చి వేయించుకొని ఎడల, సో ఈ సమాచారం తెలియకపోయినా ఎవరైనా బూతుల్లో కవర్ అవని చిల్డ్రన్స్కి నెక్స్ట్ డే హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుందండి. సో ఇంటి వద్దకు వచ్చి వేస్తారు. సో ఇంటి వద్దకు వచ్చి వేస్తారు కదా అని మీరు రావటం మానుకోవద్దండి. అందరూ బూతుల్లోకి వచ్చి మ్యాక్సిమం రేపే అందరు బూతుల్లోనే పల్స్ పోలియో చుక్కలు. ఇది ఒక మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం 1995 సంవత్సరం నుంచి జరుగుతుంది. సో మన దేశం మొత్తం రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. మన తెనాలి మున్సిపాలిటీ పరిధి వరకు అయితే 11,762 మందికి వేయటం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ చిన్నారులకు సో పోలియో బారిన పడకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. 58 సెంటర్లో పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ వేమూరు నియోజకవర్గ అధ్యక్షులుగా గొరకపూడి జగ్గారావు నియమితులయ్యారు. తెనాలి పట్టణంలోని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ అధ్యక్షులుగా పెదపూడి గ్రామానికి చెందిన గొరికపూడి జగ్గారావును అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని గొరికపూడి జగ్గారావుకు సూచించారు. సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చులుకూరు నాగరాజు మాదిగ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పిడపర్తి కోటేశ్వరరావు మాదిగ, బీసీ నాయకులు వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పామర్తి కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కిన్నెర నాగరాజు మాదిగా నా పేరు. ఈ రోజున బాపట్ల జిల్లా వేమూరు మండలంలో వేమూరు నియోజక అధ్యక్షుడిగా గొరికపూడి జగదీష్ రావు గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అధినేత ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్న నాయకత్వంలో బ్రహ్మయ్య మాదిగ అన్న ఆదేశాల మేరకు ఆయన్ని వేమూరు నియోజక అధ్యక్షుడిగా గొరికపూడి జగ్గారావు గారిని ప్రకటన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ స్టేట్ నాయకులు అడ్వకేట్ చిలువూరు నాగరాజు మాదిగ, అలాగే తెనాలి నియోజక అధ్యక్షుడు పిడపర్తి గోపాలకృష్ణ మాదిగ, అలాగే జగ్గారావు మాదిగ, జగదీష్ మాదిగ, ఇలాగే ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన అధ్యక్షులుగా గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు అన్న గొరికపూడి జగ్గారావుకి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున శుభాభివందనలు తెలియజేస్తూ, తన నియోజకవర్గంలో రాబోయే జూలై 7వ తారీఖున ఈదుమూలు జరిగే కార్యక్రమానికి మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి శక్తి వంచన లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, ఔన్నత్యం, చరిత్ర, సంస్కృతి చాటే విధంగా
అన్న శక్తివంతంలాగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 5, 6 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించి కార్యక్రమాల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని BLAలకు సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, BLAలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 5, 6 వార్డులో జరగడం జరిగింది. దాదాపు ఎలక్షన్ ఎలక్ట్రోల్ ఫామ్స్ అయితే హైయెస్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉన్నాయి. అయితే వాటిని అప్లోడ్ చేసింది మాత్రం 12% మాత్రం కనపడతా ఉంది. BLOs, BLAs ప్రతి ఒక్క ఓటర్ని కూడా నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ నమోదు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మళ్ళీ మనం చేసుకోవచ్చు. ముందు వెరిఫికేషన్ను, అప్డేషను 2002 ఓటర్ లిస్టు బేస్ చేసుకొని చేసే కార్యక్రమంలో ప్రతివారు కూడా పాల్గొని దాని మీద అవగాహన పెంచుకొని దానికి అనుగుణంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతాము. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని పట్టణ వైద్య ఆరోగ్య అధికారి మొవ్వా యేసుబాబు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ వైద్య ఆరోగ్య అధికారి మొవ్వా యేసుబాబు సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పెరగకుండా వాటి ఆవాసాలను పూర్తిగా తొలగించాలని తెలిపారు. బయట విక్రయించే తినుబండారాలను తినకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చునని MHO మొవ్వా యేసుబాబు తెలిపారు. రాబోయేది వర్షాకాలం, దోమల సీజన్. సో మీరు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. మేము కూడా డ్రైన్స్ డిసిల్టేషన్ చేస్తున్నాము. ఎక్కడ దోమలు నిలవకుండా మా శక్తి వంచన లేకుండా చేస్తున్నాము. మీరు కూడా మాకు సహకరించి మీ పరిసరాలు పరిశుభ్రతగా ఉంచేటట్టు, దోమలకు నీటి నిల్వ లేకుండా, దోమలకు ఆవాసాలు లేకుండా చూసుకోవాలండి. అలాగే పర్సనల్ ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి. దోమతెరలు వాడటం, మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం ఇలాంటివి చూసుకోవాలి. అలాగే వర్షాకాలం వచ్చిందండి, అంటువ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయి. బయట పానీపూరీలు, ఇలాంటి తినుబండారాలు, తోపుడు బండ్ల మీద తినుబండారాలు, సో ఎలాంటి మీరు తినొద్దండి. సీజన్లో ఈ విరోచనాలు, డయేరియా సో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించి సో ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా మీరు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, రేపు మరొకసారి గుర్తుపెట్టుకోండి, రేపు మీ 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి
సో మాతో సహకరించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు కోరారు. నేడు జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ చౌక్ వరకు కొనసాగింది. మలేరియా విభాగ సబ్ యూనిట్ ఆఫీసర్లు అందే బాలచంద్రమౌళి, శ్రీకంఠ ఉమాకాంత్, మలేరియా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, నగర దీపికలు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొని నిండు జీవితానికి 2 చుక్కలు, పోలియో మహమ్మారిని తరిమి కొడదాం అంటూ నినాదాలు చేస్తూ గాంధీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు మాట్లాడుతూ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో చాలా మంది చిన్నారులు పోలియో బారిన పడి ఇబ్బందులు పడేవారని, నేడు దానిని అధిగమించి పోలియో వ్యాధిని దాదాపుగా నిర్మూలించడం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో ఉన్న 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పట్టణ పరిధిలో 58 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి జనసమర్థిత గల ప్రాంతాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, అనుపమ, తిరుమల శెట్టి ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు అందే బాలచంద్రమౌళి, శ్రీకంఠ ఉమాకాంత్, హెచ్వి విజయ్ కుమారి, మలేరియా విభాగ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం దేశమంతా జరుగుతుంది. 0 to 5 చిల్డ్రన్స్ 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో చుక్కలు వేసేయాలండి. మన మున్సిపల్ ఆఫీస్ మన తెనాలి అర్బన్ లిమిట్స్లో 11,600 పిల్లల 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ రేపు 58 బూతులలో అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డే ఎవరైనా మాపప్ యాక్టివిటీ ఎవరైనా రేపు బూత్ యాక్టివిటీలో మిస్ అయినా కానీ హౌస్ ఫ్లోర్ సర్వేలో నెక్స్ట్ డే అంటే మండే జరిగే కార్యక్రమంలో మొత్తం కవర్ చేసి మనకి 100% కవరేజ్ ఉండేటట్టు మన సిబ్బంది మున్సిపాలిటీ తరఫున అందరి తరఫున సహకరించాలని కోరుకుంటూ తెనాలి బాలాజీరావుపేటలో శనివారం శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం మూర్తి అనురాధ నేతృత్వంలో భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా వైకానిస పండితులు వేదాంత నాగమారుతి, ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెనాలిలో నిర్మించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భక్తులు తమ శక్తి మేరకు భూదాన విరాళాలు అందించి సహకరించాలని కోరారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. గాజన్ శెట్టి వెంకట సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు ఒక అడుగు భూదాలను మనకు అందజేయడానికి ఈరోజు ముందుకొచ్చారు. అలాగే విజయవాడ నుండి మంచిగంటి చిన్నబ్రహ్మయ్య గారి లక్ష్మి గారు వారి తరఫున వారి కుటుంబ సభ్యులు 7 అడుగులు భూదానం చేయడానికి ముందుకొచ్చారు. వీరితో పాటు ఏదైతే ఈ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం ప్రారంభించుకున్న నాటి నుండి గత సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాల దగ్గర నుండి ఈ ట్రస్టీకి ఉద్యోగంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది వారి యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మా అందరికీ కూడా పిలవంగానే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు పిలిచినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రండి, మాకు సహాయం చేయని మా కింద ఒక వాహనం కావాలని చెప్పని ఒక ఆటో వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఆటో వ్యక్తి కూడా ఈ రోజున ముందుకు వచ్చి ఒక అడుగు భూదానాన్ని మనకు అందజేస్తున్నాడు. రమావతి బాలయ్య నాయక్ అతను కూడా మనకి ఒక అడుగు భూదానం అందిస్తున్నాడు. శ్రీ వికనస శ్రీనివాస్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్మాణానికి ఎంతో వేగవంతంగా వెళుతున్నటువంటి ఈ శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర రూపకల్పనకు భూదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈసారి 7 పర్యాయాలు విశేషంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పద్మావతి శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాన్ని
గానామృతం చేసుకొని ఈసారి 8 వారాలుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం 8 సార్లు. చాలా విశేషమైనటువంటి విష్ణు సహస్రనామం యొక్క స్వామివారు చదవలేనటువంటి వాళ్ళు ఏమి పరిస్థితి ఏమిటయ్యా అని పార్వతీదేవి అడిగితే శ్రీరామ రామ రామేతి రమేరాయ మనోరమే చదివిన 1000 సార్లు చదివినటువంటి నామాదిన పారాయణ ఫలితాన్ని ఇస్తా అంటాడు పరమేశ్వరుడు. అటువంటిది వీళ్ళు పూర్తిగా 8 పర్యాయాలు చేస్తూ ఉన్నారు. అష్టాక్షరి దివ్యక్షేత్రంలో ఇంతకన్నా మహత్తరమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటిది ఇంకేముంటుందయ్యా అంటోంది వేదం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5-6 వార్డుల్లో ఓటర్ జాబితా సవరణను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పోలియో రహిత సమాజ సాధనలో అందరూ భాగస్వాములు కావాలి. కమిషనర్ రామప్పల్ నాయుడు. అలింకో సహకారంతో భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.